బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు గుణపాఠం. చంపా నగరాన్ని చవ్వనుడు పాలించేవాడు. ఆయనకు 2 తమ్ముళ్ళు ఉండేవారు. చవ్వనుడు పుట్టుకతో గుడ్డివాడు కావడంతో ఆయన తమ్ముళ్ళు పాలనను పర్యవేక్షించేవారు. చవ్వనుడికి తమ్ముళ్ళ ప్రవర్తనపై సందేహం కలిగింది. వెంటనే మంత్రి మారయ్యను సమావేశపరిచి తమ్ముళ్ళపై నిఘా వేయించాలని ఆదేశించాడు. మంత్రి తనకు నమ్మకమైన 2 భటులను నిఘాకు నియమించాడు. కాలం గడిచే కొద్దీ చవ్వనుడి తమ్ముళ్ళ ప్రవర్తనలో వింత మార్పు వచ్చింది. విపరీతంగా ఖర్చు పెట్టసాగారు. ఇదేమిటి అని ప్రశ్నిస్తే ఆ గుడ్డిరాజుకు ఏమీ తెలియదు, పాలన మాది, ఆస్తులు అనుభవించేది ఆయన అని ఎదురు తిరగసాగారు. అన్నకు వ్యతిరేకంగా పాలన సాగించారు. దాంతో ఆర్థిక స్థితి అస్తవ్యస్తమైంది. అనవసరపు ఖర్చులు పెరిగి దివాలా తీశారు. ఖజానాలో ధనం లేకపోవడంతో రాజుకు ఏం చేయాలో దిక్కుతోచక మంత్రిని, ఆర్థిక సలహాదారుడిని సమావేశపరిచి కర్తవ్య నిర్వహణపై చర్చించాడు. ఆదాయ మార్గాలను అన్వేషించాడు. తమ భూభాగంలో సగానికి పైగా పక్క రాజ్యాధిపతి భూపతికి అప్పగించాడు. తనకు శిస్తులు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాడు. ఇప్పుడు భూభాగం భూపతి పాలనలో ఉన్నందున చవ్వనుడు తమ్ముళ్ళు పెత్తనం చలాయించలేకపోయారు. ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా భూపతి అనుమతి తప్పనిసరి అయ్యింది. ఇక చేసేదేమీ లేక అన్న చవ్వనుడి వద్దకు వెళ్ళి, ఇన్నాళ్ళు గుడ్డివాడివని పాలనలో సాయపడ్డాం, మాపై అవిశ్వాసంతో రాజ్యాన్ని పరరాజుకు అప్పగించావు, మేం దండెత్తుతున్నాం, కాచుకో అని కత్తి దూశారు. అప్రమత్తమైన మంత్రి మారన్న భూపతికి సమాచారం అందించాడు. దాంతో ఆయన చవ్వనుడి తమ్ముళ్లను పట్టి బంధించాడు. చెరసాలలో వేయడంతో తమ్ముళ్ళ కుటుంబం ఆవేదనకు గురైంది. పాలన చక్కబడిన తర్వాత చవ్వనుడిని తమ్ముళ్ళ వద్దకు తీసుకువెళ్ళాడు భూపతి. సంఖ్యల మధ్య బందీ అయిన అన్నను చూసి తమ్ముళ్ళు చలించిపోయారు. సోదరా, మమ్మల్ని క్షమించు, నువ్వు అంధుడివని, ఏమీ చేయలేవని కళ్ళు మూసుకుపోయి మేము ఇష్టం వచ్చినట్లు పాలించి ఇలా పరాదేశుల పాలనలో బానిసలయ్యాం. మమ్మల్ని క్షమించండి. మా కుటుంబాలు ఎలా ఉన్నాయోనని ఆందోళనతో తల్లడిల్లుతున్నాం. ఇన్ని రోజులు కన్నుమిన్ను కానకుండా ప్రజలను అష్టకష్టాలకు గురి చేశాం. ఇప్పటికి జ్ఞానోదయం అయ్యింది. బానిస సంఖ్యలు వీడే మార్గం వెతుకుదాం అని అన్నారు. అలాంటిదేమీ వెతుక్కోనవసరం లేదు. అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి అన్నను అష్టకష్టాలు పెడుతున్న మీ పాలనను చక్కదిద్ది మీకు జ్ఞానోదయం కలిగించడానికి మేమాడిన నాటకం ఇది అంటూ పొరుగురాజు భూపతి అక్కడికి చేరుకుని చవ్వనుడిని సంఖ్యల నుంచి విడిపించాడు. అన్నను మామూలుగా చూసిన తమ్ముళ్ళు అజ్ఞానం వీడి ఆనందంతో మళ్ళీ చంపా నగరాన్ని అన్న కనుసంలో పాలించి ప్రశంసలు పొందారు. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.